ప్రపంచంలో అన్నిటికంటే కష్టమైన క్లిష్టమైన పని ఏందైనా ఉందంటే అది పేరెంటింగ్. ఈ మాట చెప్తే మీలో చాలామంది ఒప్పుకోకపోవచ్చు, కానీ నిజానికి అది చాలా నిజం. ఎందుకంటే పేరెంట్స్ ఎలా ఉంటారు, ఎలా పెంచుతారని బట్టే రేపటి పౌరులు తయారవుతారు. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు పేరెంటింగ్ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులో భాగంగా ఈరోజు మనం పేరెంటింగ్కి సంబంధించి ముఖ్యంగా తండ్రులందరూ తప్పకుండా చదవాల్సిన ఒక పుస్తకం గురించి తెలుసుకుందాము. దాని గురించి పూర్తిగా తెలుసుకునేందుకు ఈ వీడియో చివరి దాకా తప్పనిసరిగా చూడండి. ఇప్పటి వరకు మీరు వీడియో సబ్స్క్రైబ్ కనుక చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ సైటాక్స్. నేను మీ సైకాలజిస్ట్ విశేష్. ఫాదర్, తండ్రి పాత్ర పిల్లల జీవితంలో చాలా ప్రధానమైనది. చాలామందికి తండ్రి ఒక హీరో. ఒక వయసుకు వచ్చే టీనేజ్కి వచ్చేంత వరకు కూడా తండ్రిని హీరోలాగా, రోల్ మోడల్ లాగా ఆరాధించే పిల్లలు చాలామంది మన చుట్టూ కనిపిస్తూ ఉంటారు. అయితే ఆ తండ్రి కూడా పిల్లల్ని ఎలా పెంచాలి, పిల్లల విషయంలో ఎలా ప్రవర్తించాలి అనే విషయం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని దానిపైన ఒక అద్భుతమైన పుస్తకం నేను గతంలో చదివాను. ఆ పుస్తకాన్ని పరిచయం చేయడం కోసమే ఈరోజు నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను. ఇంతకుముందు కూడా నేను దీనికి సంబంధించి ఇదే ఆథర్ రాసిన స్పెన్సర్ జాన్సన్ రాసిన 2 పుస్తకాలు పరిచయం చేశాను. ఒకటి హూ మూడ్ మై చీజ్, రెండోది ద 1 మినిట్ మదర్. ఈ 2 వీడియోస్ కూడా ఛానల్లో డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఖచ్చితంగా వీడియోస్ చూడండి. హూ మూడ్ మై చీజ్ ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. పేరెంటింగ్కి సంబంధించి నాకు ఈ 1 మినిట్ మదర్, 1 మినిట్ ఫాదర్, ఈరోజు పరిచయం చేయబోయే 1 మినిట్ ఫాదర్ అనే పుస్తకాలు నాకు చాలా ఇష్టమైన పుస్తకాలు. ఎందుకంటే నేను యాజ్ ఏ ఫాదర్గా, యాజ్ ఏ సైకాలజిస్ట్గా, యాజ్ ఏ పేరెంటింగ్ కోచ్గా కనీసం అంటే 100కు పైబడి పేరెంటింగ్ బుక్స్ చదివాను. ఒక 100-150 పుస్తకాలు పేరెంటింగ్ పైన నేను చదివాను. ఒక సైకాలజిస్ట్గా నా కొడుకుని నేను పెంచడం కోసం, నేర్చుకోవడం కోసము, పేరెంటింగ్ కోచ్గా మిగతా పేరెంట్స్ చెప్పడం కోసం కానివ్వండి, ఒక 100-150 పుస్తకాలు చదివాను. అలాగే చాలా కోర్సులు అటెండ్ అయ్యాను, వీడియోస్ చూశాను, ఇవన్నీ చూశాను. అవన్నీ మంచి పుస్తకాలు. కానీ నాకు వాటిల్లో ఈ 1 మినిట్ ఫాదరు, 1 మినిట్ మదర్ అనే పుస్తకాలు నాకు బాగా నచ్చుతాయి. ఎందుకంటే వాటి యొక్క బ్రివిటీ. ఈ 2 పుస్తకాలు కూడా ఒక 100 పేజీల్లో ఉంటాయి. ఈరోజు మనం చెప్పుకోబోయే ది 1 మినిట్ ఫాదర్ పుస్తకము జస్ట్ 100 పేజెస్. అది కూడా సైజు కూడా చాలా చిన్నగా ఉంటుంది. సైజు చిన్నగా ఉంటుంది, అక్షరాలు కొంచెం పెద్దగా ఉంటాయి, బాగుంటుంది. ద 1 మినిట్ ఫాదర్ ఇంప్రూవ్స్ ఎవ్రీ మూమెంట్ యూ స్పెండ్ విత్ యువర్ చైల్డ్. అంటే మనం పిల్లలతో గడిపే ప్రతి క్షణాన్ని కూడా ఎలా అద్భుతంగా మనం ఉపయోగించాలి అనే దానికి సంబంధించి ఈ పుస్తకం రాశారు. ఈ 1 మినిట్ సిరీస్ మొత్తం కూడా ఏంటంటే, మనము మార్పు తీసుకురావాలంటే, పిల్లలతో కమ్యూనికేట్ చేయాలన్నా, మనల్ని మనం మార్చుకోవాలన్నా కానీ మనము గంటలు, రోజులు, గంటలు, యుగాలు గడపాల్సిన అవసరం లేదు. ఒక్క నిమిషంలోనే మనం మార్పు తీసుకురావచ్చు అని ఈ సిరీస్ రాశారు. ఇదే 1 మినిట్ సిరీస్. ఈ 1 మినిట్లో ఈరోజు మనం 1 మినిట్ ఫాదర్ గురించి మాట్లాడుకుందాం. యూ కెన్ కమ్యూనికేట్ విత్ యువర్ చైల్డ్ ఇన్ ఓన్లీ 1 మినిట్. దట్ విల్ హెల్ప్ దెమ్ క్విక్లీ లెర్న్ హౌ టు లైక్ దెమ్సెల్వ్స్ అండ్ వాంట్ టు బిహేవ్ దెమ్సెల్వ్స్. అంటే మన పిల్లలు వాళ్ళని వాళ్ళు ఎలా ప్రేమించుకోవాలి, ఇష్టపడాలి, అంటే ఆత్మ గౌరవంతో, సెల్ఫ్ ఎస్టీమ్తో ఎలా బతకాలనే దానికి సంబంధించి కానివ్వండి, ఇతరులతో ఎలా ప్రవర్తించాలనే విషయాలు కానివ్వండి, మనం నేర్పించడానికి లెక్చర్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, లేకుంటే కొట్టాల్సిన అవసరం లేదు, తిట్టాల్సిన అవసరం లేదు. కేవలం 1 నిమిషం గనక జాగ్రత్తగా ప్రవర్తిస్తే చాలు అనే విషయాన్ని ఈ పుస్తకం చెప్తుంది. మనము చాలా సందర్భాల్లో ఏం చెప్తూ ఉంటారంటే, ఈ కాలం పిల్లలు చెడిపోతూ ఉన్నారండి, ఈ కాలం పిల్లలు అసలు వాళ్ళ ప్రవర్తన పైన నియంత్రణ లేదు, ఈ కాలం పిల్లలకు అసలు జుట్టు విపరీతంగా పెంచుకుంటూ ఉంటారు, పేరెంట్స్ అంటే భక్తి లేదు, భయం లేదు, టీచర్లు అంటే భయం లేదు, భక్తి లేదు, ఇలా రకరకాల విమర్శలు మనం వింటూ ఉంటాం. ఓకే, సో నిజమే, కాలంతో పాటు అన్నీ మారుతూ ఉంటాయి. అలాగే టీచర్ల పట్ల, పేరెంట్స్ పట్ల ఉండే అభిప్రాయాలు కూడా మారాయి. పిల్లలు మరింత స్వతంత్రులుగా మారారని చెప్తాను నేను. సో అయితే ఎందుకు వినరు పిల్లలు? ఎందుకు వినరు అంటే, మనకు పేరెంట్స్కి వాళ్ళకి ఎలా చెప్పాలో తెలియదు, అంతే. ఫాదర్ ఫిగర్గా ఉన్నవాళ్ళు, ఫాదరు ఎలా చెప్పాలి, పిల్లలకి కొట్టకుండా, తిట్టకుండా కూడా వాళ్లకు డిసిప్లైన్ నేర్పించవచ్చు అని చెప్పేదే ఈ 1 మినిట్ ఫాదర్ పుస్తకం. ఓకే, లాటిన్ వర్డ్ డిసిప్లైన్ మీన్స్ టీచింగ్. డిసిప్లిన్ అంటే మీనింగ్ ఏంటి తెలుసా? టీచింగ్. కొట్టడం తిట్టడం కాదండోయ్, టీచింగ్.
ఓకే. సో అవర్ జాబ్ యాజ్ ఫాదర్స్ ఈజ్ సింప్లీ టు టీచ్ అవర్ చిల్డ్రన్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ సెల్ఫ్ డిసిప్లిన్. సెల్ఫ్ డిసిప్లిన్, క్రమశిక్షణతో ఉంటే అది వాళ్ళ జీవితానికి ఎలా బాగుంటుందనే విషయం వాళ్ళకి నేర్పించడమే ఫాదర్స్గా మనం చేయాల్సిన పని. అందుకు మనం వెచ్చించాల్సిన సమయం కేవలం నిమిషం మాత్రమే అని అంటాడు స్పెన్సర్ జాన్సన్. వెన్ ఐ డిసిప్లిన్ మై చిల్డ్రన్ ఐ వాంట్ దెమ్ టు ఫీల్ బ్యాడ్ అబౌట్ దేర్ మిస్బిహేవియర్ బట్ గుడ్ అబౌట్ దెమ్సెల్వ్స్. దిస్ ఈజ్ ది మేజర్ టేక్ అవే ఫ్రమ్ దిస్ బుక్. చాలామంది తండ్రులు చేసే తప్పు ఏంటంటే, ఫాదర్స్ చేసే తప్పు ఏంటంటే, పిల్లలు తప్పులు చేస్తారు. ఎందుకు? వాళ్ళకి ఆ వయసులో తెలియదు, తప్పుల గురించి విచక్షణ ఉండదు, లేకుంటే టెంప్ట్ అవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు, తప్పు చేస్తారు. తప్పు చేయగానే పేరెంట్స్ ఏం చేస్తారు? కొడతారు, తిడతారు, వాళ్ళకి బహిష్కరణ శిక్ష విధిస్తారు, రూమ్లో పెట్టి కట్టేస్తే ఇటువంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. అప్పుడు తిడతారు, బుద్ధి లేదా, వెధవ, సన్నాసుడా, పనికిమాలినోడా, యూస్లెస్ ఫెలో, స్టూపిడ్, ఇట్లా నోటికొచ్చిన బూతులను తిడతారు. అంటే ఏం చేస్తున్నారు మీరు? పిల్లలకు మనసుల్లో నేను పనికిరాని వాడిని ముద్ర మీరు వేస్తున్నారు. వాళ్ళ పసి మనసుల పైన ఒక ముద్ర వేస్తున్నారు. ఇక్కడ నిజంగా బిడ్డ పనికిరాని వాడా, లేకుంటే అతని ప్రవర్తన పనికి మాలిందా? ఏది తప్పు? ఎక్కడుంది తప్పు? మన పాపలోనో బాబులోనో లేదు, వాళ్ళ ప్రవర్తనలో ఉంది. ఓకే. సో అప్పుడు పేరెంట్గా, ఫాదర్గా మీరు చేయాల్సిన పని ఏంటంటే, ప్రవర్తనని తప్పు పట్టండి, బిడ్డని కాదు. ఐ వాంట్ దెమ్ టు ఫీల్ బ్యాడ్ అబౌట్ దేర్ మిస్బిహేవియర్ బట్ గుడ్ అబౌట్ దెమ్సెల్వ్స్. రైట్. ఇది మనం గనక పేరెంట్స్ గనక, ఫాదర్గా మీరు గనక చేయగలిగితే, మీరు అద్భుతమైన మంచి రోల్ మోడల్గా మీ పిల్లల మనసులో సూపర్ హీరోగా నిలబడతారు. ఎందుకంటే పర్సన్ వేరు, బిహేవియర్ వేరు, ఐడెంటిటీ వేరు, బిహేవియర్ వేరు, బిడ్డ వేరు, బిడ్డ బిహేవియర్ వేరు. కాబట్టి మీరు పిల్లల్ని ఎప్పుడు తప్పు పట్టమండి, పిల్లల ప్రవర్తన తప్పు పట్టండి. ఇది నేను ఆచరించాలి, ఇదేం నేను పుస్తకంలో చూసి చెప్పడంలే. నేను కూడా ఒక తండ్రిగా నా కొడుకుతో ఎప్పుడైనా కానీ ఇది తప్పురా అని చెప్తాను, కానీ నువ్వు తప్పు అని చెప్పను. నేను నువ్వు తప్పు అని చెప్పను, ఇది తప్పు, నువ్వు చేసే పని తప్పు అని చెప్తా. సో దానివల్ల ఏంటి? ఓహో, మా ఫాదరు నేను చేస్తున్న తప్పు అంటున్నాడు, సో ఓకే, నేను దీన్ని తగ్గించుకోవాలనే ఒపీనియన్ వాళ్ళ మనసులో ఏర్పడుతుంది. సో ఇది మనం చేయాల్సిన పని. ఎప్పుడైనా కానీ కోపం వచ్చినప్పుడు డీల్ విత్ ఈచ్ చైల్డ్ యాజ్ అన్ ఇండివిజువల్ అండ్ ఇన్ ప్రైవేట్. ఎప్పుడూ కూడా పిల్లల్ని వేరే వాళ్ళ ముందు ఎట్టి పరిస్థితుల్లో కూడా తిట్టొద్దు, కొట్టొద్దు. ఎందుకంటే అది వాళ్ళ మనసుల పైన చెదరని గాయాన్ని చేస్తుంది, కనిపించని మచ్చని ఏర్పరుస్తుంది. ఎప్పుడూ కూడా పిల్లల్ని ఎవరితో కంపేర్ చేయొద్దు, ఎవరి ముందు తిట్టొద్దు. మీరు ప్రైవేట్గా చేయండి, ఆ పని ప్రైవేట్గా చేయండి. మనం ఏం చేస్తాము? మన కోపాన్ని నిగ్రహించుకునే శక్తి మనకు లేక, అంటే నీకు 30, 35, 40 ఏళ్ళు ఉంటాయి, నీకు నీ కోపాన్ని నిగ్రహించుకునే శక్తి లేదు. కానీ 10 ఏళ్ళలో, 5 ఏళ్ళలో, 10 ఏళ్ళలో, 12 ఏళ్ళలో ఉన్న పిల్లలు మాత్రం వాళ్ళ టెంప్టేషన్ వాళ్ళు నిగ్రహించుకోవాలి. ఎలా సాధ్యం అండి? నాకు అర్థం కాదు. ఎలా? సో అక్కడ మనము ఇది ఆలోచించండి. ఆలోచించి మీ కోపాన్ని మీరు నిగ్రహించుకొని 10 మంది ముందు తిట్టకుండా, కొట్టకుండా, ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్లకు ఈ రకంగా వాళ్ళ ప్రవర్తనని మాత్రమే తప్పు పట్టండి. యువర్ చిల్డ్రన్స్ బిహేవియర్ ఈజ్ నాట్ ఓకే బట్ దే ఆర్ ఓకే. యువర్ చైల్డ్స్ బిహేవియర్ ఈజ్ నాట్ ఓకే బట్ హీ ఈజ్ ఓకే ఆర్ షీ ఈజ్ ఓకే. సో ఇది మనం పాటించాల్సిన విషయం. అలాగే ఇలాగా మనమేమి దాచిపెట్టుకోవాల్సింది. మన కోపం వచ్చినప్పుడు నాకు కోపం వస్తుందని చెప్పొచ్చు, తప్పులేదు. నీ ప్రవర్తన పట్ల నాకు కోపంగా ఉంది, నీ ప్రవర్తన నాకు అసహ్యంగా ఉంది, నువ్వు చేసిన పని పట్ల నాకు సిగ్గుపడుతున్నాను, అంతే. నిన్ను చూస్తే నాకు అసహ్యం వేస్తుందిరా, నిన్ను చూస్తే నాకు కోపం వస్తుందా, చంపేయాలనిపిస్తుందిరా, నిన్ను అనే పదం వాడమాకండి. నీ ప్రవర్తన, నీ బిహేవియర్. సో అప్పుడు బిడ్డకు అర్థమవుతుంది, ఓకే నేను వేరు, నా బిహేవియర్ వేరు, మా నాన్న మా బిహేవియర్ తప్పట్టు నన్ను తప్పుపట్టట్లా అనే విషయం పిల్లలకు అర్థమైతే అప్పుడు వాళ్ళు హ్యాపీగా, చక్కగా మనతో మంచిగా ఉంటారు. అయితే వెంటనే ఏం చేయాలి? మనం చెప్పాల్సింది చెప్తాం. ఏం చెప్తాము? నీ బిహేవియర్ బాగాలేదు నాన్న, ఇది కరెక్ట్ కాదు అని చెప్పిన తర్వాత ద సెకండ్ హాఫ్, అది ఫస్ట్ పార్ట్, అది 1 నిమిషంలో అయిపోతుంది. 1 నిమిషం గ్యాప్ ఇవ్వండి.
ఒక నిమిషం గ్యాప్ ఇచ్చాక ద సెకండ్ పార్ట్ ఈజ్ బట్ ఐ నో యు ఆర్ రైట్, ఐ నో యు ఆర్ గుడ్, ఐ లవ్ యూ అని చెప్పండి. అర్థమవుతుందా? పిల్లలు తప్పు చేసినప్పుడు మీకు కోపం వస్తే ఒంటరిగా తీసుకెళ్ళి వాళ్ళ బిహేవియర్ పైన కోప్పడండి. వాళ్ళపైన కాదు, మీ బిడ్డ పైన కాదు, మీ బిడ్డ యొక్క బిహేవియర్ పైన కోప్పడండి. అది తప్పని చెప్పండి, దానికి సిగ్గుపడేలాగా చేయండి. ఒక క్షణం గ్యాప్ ఇవ్వండి. లెట్ దెమ్ ఇంటర్నలైజ్ దట్ ఫీలింగ్. పిల్లల్ని ఒక క్షణం గ్యాప్ ఇచ్చాక ఐ నో యు ఆర్ రైట్, యు ఆర్ గుడ్, ఐ నో యు ఆర్ గుడ్. ఏదో తప్పు చేసుకున్నావని పొరపాటున యు ఆర్ గుడ్, కీప్ ఇట్ యువర్ సెల్ఫ్, బీ విత్ ఇట్, ఐ లవ్ యూ అని చెప్పండి. అంటే అప్పుడు బిడ్డకు అర్థమవుతుంది నేను వేరు, నా బిహేవియర్ వేరు అనే విషయం అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ద మోర్ చిల్డ్రన్ లైక్స్ దెమ్సెల్వ్స్, ద మోర్ దే లైక్ టు బిహేవ్ దెమ్సెల్వ్స్. ఎప్పుడు పిల్లలు బాగా బిహేవ్ చేస్తారు? ముందు వాళ్ళని వాళ్ళు ప్రేమించుకుంటే, వాళ్ళని వాళ్ళు గౌరవించుకుంటే, వాళ్ళని వాళ్ళు ఇష్టపడితే, వాళ్ళకి మేము కరెక్ట్గా ఉన్నాను అనిపిస్తే అప్పుడు వాళ్ళు కరెక్ట్గా బిహేవ్ చేయడానికి ఇష్టపడతారు, కరెక్ట్గా బిహేవ్ చేస్తారు. ఆ ఒపీనియన్ కల్పించాల్సిన అవసరం ఎవరిది? పేరెంట్స్ది, ఫాదర్ది. సో ఆ ఫాదర్కి ఎలా వస్తుంది ఆ ఒపీనియన్? ఆ ఫాదర్ ఎలా క్రియేట్ చేయాలంటే ఇలాగా వాళ్ళ బిహేవియర్ను మాత్రమే తప్పుబట్టి వాళ్ళ పట్ల మంచి అభిప్రాయం ఏర్పడుతుంది ద్వారా అలాంటి ఒపీనియన్ ఏర్పడుతుంది. ద బెస్ట్ వే టు గెట్ మై చిల్డ్రన్ టు లిజన్ ఈజ్ టు లిజన్. మీ పిల్లలు మీ మాట వినాలంటే చాలామంది పేరెంట్స్కి ఎలాంటి ఒపీనియన్ ఉంటుందంటే నేను పేరెంట్ని, వాళ్ళు పిల్లలు, నేను కన్నాను, నాకు పుట్టారు కాబట్టి నేను చెప్పిన మాట వినాలి అనే ఒపీనియన్తో ఉంటారు. నిజమే, వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి మిమ్మల్ని ఎదిరించలేరు కాబట్టి మీ మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి మీరు చెప్పింది ఖచ్చితంగా మనసులో ఇష్టం ఉన్నా లేకపోయినా మనం చెప్పేది ఖచ్చితంగా వింటారు. అంతవరకే దాన్ని తీసుకుంటారా, మనసులోకి తీసుకుంటారా, అర్థం చేసుకుంటారా, ఆచరిస్తారనే విషయం గ్యారంటీ ఏం లేదు. ఎప్పుడు వింటారు వాళ్ళు మన మాట అంటే మనము వాళ్ళ మాటలు విన్నప్పుడు, అంటే వాళ్ళతో మాట్లాడినప్పుడు, వాళ్ళ మాట విన్నప్పుడు, వాళ్ళు చెప్పేది ఆలకించినప్పుడు, అప్పుడు వాళ్ళు కూడా మనం చెప్పేది వింటారు. వన్ వే ట్రాఫిక్ కాదు ఇది, టూ వే ట్రాఫిక్, టూ వే కమ్యూనికేషన్ ఉండాలి. పిల్లలు చెప్పేవాడు మనం వినాలి, వాళ్ళ మనసులో భావాలు తెలుసుకోవాలి, వాళ్ళ భయాలు తెలుసుకోవాలి, వాళ్ళ అభద్రత గురించి తెలుసుకోవాలి, వాళ్ళ భావోద్వేగాల గురించి తెలుసుకోవాలి, వాళ్ళ కష్టం తెలుసుకోవాలి, నష్టం తెలుసుకోవాలి, అన్నీ మనం తెలుసుకోవాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? విన్నప్పుడే సాధ్యమవుతుంది. వినండి, పిల్లలు చెప్పేది శ్రద్ధగా ఆలకించండి. రోజు స్కూల్ నుంచి రాగానే పిల్లల్ని కూర్చోబెట్టుకొని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చోబెట్టుకొని అన్న ఈరోజు స్కూల్లో ఏం జరిగింది అంటే పిల్లల నుంచి స్కూల్ నుంచి రాగానే ఈరోజు ఏం హోంవర్క్ ఇచ్చారు, ట్యూషన్కి ఎప్పుడు వెళ్తావు, ఆడకెళ్తే కదా, ఇది కాదు కావాల్సింది. అసలు ఈరోజు ఏం జరిగింది స్కూల్లో, వాట్ హ్యాపెండ్ ఇన్ స్కూల్, హౌ వాజ్ యువర్ డే అని ఎప్పుడైతే మీరు అడుగుతారో వాళ్ళు చక్కగా వాళ్ళ భావాల్ని షేర్ చేసుకుంటారు. అలాగా వాళ్ళ భావాల్ని మనం విన్నప్పుడు ఆటోమేటిక్గా మనం చెప్పేది కూడా వాళ్ళు వింటారు. దెర్ ఈజ్ ఎ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ బీయింగ్ లౌడ్ అండ్ ఫీలింగ్ లౌడ్. ఇంకొకటి, మన ఇండియన్ ఫ్యామిలీస్లో మనం మిస్ అయ్యేది ఏంటంటే మనం ఎప్పుడు పిల్లల్ని హగ్ చేసుకోము. చిన్నపిల్లలు ఉన్నప్పుడు హగ్ చేసుకుంటామే తప్ప, బాగా చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో వరకు పర్లేదు, కానీ కొంచెం హై స్కూల్కి వచ్చిన తర్వాత పిల్లల్ని హగ్ చేసుకోవడం తగ్గిపోతుంది మనకు. పిల్లలకు మాటలు ఎంత ముఖ్యమో స్పర్శ కూడా అంతే ముఖ్యం. ఎప్పుడైతే పిల్లల్ని మనం రోజు హగ్ చేసుకుంటామో ఆటోమేటిక్గా వాళ్ళతో మనకు ఒక కనెక్షన్, మనతో వాళ్ళకు ఒక కనెక్షన్ ఏర్పడుతుంది. అలాగే వాళ్ళకు మనతో కనెక్షన్ ఏర్పడుతుంది. దే ఫీల్ కంఫర్టబుల్, దే ఫీల్ సేఫ్, దే ఫీల్ ప్రొటెక్టెడ్ ఇన్ యువర్ హగ్. సో ఒక ఫాదర్గా నువ్వు రోల్ మోడల్ వాళ్ళకి, ఒక ఫాదర్గా నువ్వు హీరోవి, ఒక ఫాదర్గా నువ్వు వాళ్ళ దృష్టిలో కొండంత ఎత్తులో ఉంటావు. సో నువ్వు అలా కౌగిలించుకుంటే నువ్వు ఎంత ప్రొటెక్షన్గా పిల్లలు ఫీల్ అవుతారు. సో ఆ హగ్ చేసుకోవడం అనేది అవసరం, ఖచ్చితంగా చేయండి. ఐ హెల్ప్ మై చిల్డ్రన్ రియలైజ్ దే ఆర్ ఆల్రెడీ విన్నర్స్, ఐ క్యాచ్ దెమ్ డూయింగ్ సంథింగ్ రైట్. అంటే పుట్టిన ప్రతి బిడ్డ, ఎవ్రీ చైల్డ్ ఈజ్ ఏ బోర్న్ పొటెన్షియల్ జీనియస్ అని నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను. ప్రతి బిడ్డ కూడా పుట్టుకతో మేధావి కాగలిగిన సామర్థ్యంతోనే పుడతారు. పేరెంట్సు, ఫ్యామిలీ మెంబర్సు, టీచర్సు, స్కూల్సు, సొసైటీ అందరూ కలిసి వాళ్ళల్లో ఉన్న ఆశల్ని, వాళ్ళల్లో ఉన్న కలల్ని, కోరికల్ని చాలా జాగ్రత్తగా కట్ చేసి వాళ్ళని మామూలు మనుషులుగా మార్చేస్తుంది.
అలాగే పుట్టిన ప్రతి బిడ్డ కూడా విన్నర్ కాగల సామర్థ్యంతోనే పుడతారు. మేక్ యువర్ చైల్డ్ టు రియలైజ్ హీ ఈజ్ ఏ విన్నర్, హీ ఈజ్ ఆల్రెడీ ఏ విన్నర్. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? వెన్ యూ క్యాచ్ దెమ్ డూయింగ్ సంథింగ్ రైట్. మనం ఏం చేస్తాము, ఎప్పుడు తప్పు చేస్తాడా, ఎప్పుడు పట్టుకుందామా, ఎప్పుడు వాడికి శిక్షేద్దామని చూసే పేరెంట్స్ ఎక్కువే తప్ప, ఎప్పుడు వాడు రైట్ చేశాడు అప్పుడు మనం వాడిని మెచ్చుకుంటే, అప్పుడు ఆ బిడ్డని ఆ పాపని మనం అభినందిస్తే ప్రోత్సహిస్తే అప్పుడు వాళ్ళు విన్నర్స్గా మారుతారు. ఇప్పుడు జరుగుతున్న ఒలింపిక్స్లో మను భకర్కి 2 మెడల్స్ వచ్చాయి షూటింగ్లో. ఆ అమ్మాయి 12 ఏళ్ల వయసులో షూటింగ్ అనేది స్టార్ట్ చేసింది. 12 ఏళ్ళప్పుడే ఆ పాప ఆ అమ్మాయి ప్రైజులు వచ్చినాయా? మొదలుపెట్టడంతోనే కాదు కదా. 12 ఏళ్ళ వయసు నుంచి 2 సంవత్సరాల వరకు పేరెంట్స్ అనే వాళ్ళు నిరంతరం ఆ అమ్మాయి వెనక నిలబడి, ఆ అమ్మాయికి లాస్ట్ టైం పిస్టల్ స్ట్రక్ అయ్యి మిస్ అయినప్పుడు కూడా ఆ అమ్మాయి బాధపడుతుంటే వెనక నిలబడి ఏం పర్లేదమ్మా మళ్ళీ ఇంకోసారి ట్రై చేయని చెప్పేసి ప్రోత్సాహం ఇట్లా అందిస్తే అప్పుడు పిల్లలు చక్కగా విజయాలు సాధిస్తారు. సో అందువల్ల ఎప్పుడు కూడా గోల్స్ బిగిన్ బిహేవియర్స్, కాన్సిక్వెన్సెస్ మెయింటైన్ బిహేవియర్స్. గోల్స్ మనం గోల్ పెట్టుకోవాలి. ఆ అమ్మాయి మను భకర్ ఒలింపిక్లోకి వెళ్ళాలని అనుకుంది, ఒలింపిక్ వెళ్ళి కొట్టాలి. ఓకే, అప్పుడు ఏమవుతుంది, దానికి తగ్గ బిహేవియర్ డెవలప్ చేసుకుంటుంది. కానీ బిహేవియర్ ఎప్పుడు మెయింటైన్ అవుతుందంటే కాన్సిక్వెన్సెస్, ఆ బిహేవియర్ని మీరు అప్రిషియేట్ చేసినప్పుడు, పేరెంట్స్ అప్రిషియేట్ చేసినప్పుడు అది అలాగే మెయింటైన్ అవుతుంది. ఐ టేక్ ఏ మినిట్, I look at my goals, I look at my behavior, I see myself, my behavior matches my goals. మన బిహేవియరు మన గోల్స్ 2 కూడా మ్యాచ్ అయినప్పుడు ఓకే, అప్పుడు మనం గోల్స్ సాధించడం ఈజీ అవుతుంది. ఒక ఫాదర్గా గోల్ ఏంటి మనకు? ఒక ఫాదర్గా గోల్ ఏంటి? నాకైతే ఒక ఫాదర్గా నా కొడుకు ఒక మంచి పౌరుడుగా ఉండాలని నేను కోరుకుంటా. వాడు ఏ ఉద్యోగం ఇచ్చాడు నాకు అభ్యంతరం లేదు, చిన్నదైనా పెద్దదైనా, కానీ ఒక పక్కన వాళ్ళకి చెడు చేయకుండా చక్కగా తన జీవితం తను గడిపేవాళ్ళని కోరుకుంటా. ఏదైనా అయితే కోరుకునేది. అయితే ఇది మాటల్లో చెప్తే సరిపోదు. ఐ సింప్లీ లెట్ మై చిల్డ్రన్ నో బై ద వే ఐ ట్రీట్ దెమ్ దట్ ఐ ఆమ్ గ్లాడ్ దే ఆర్ హూ దే ఆర్, బట్ ఐ ఆమ్ గ్లాడ్ దే ఆర్ హూ దే ఆర్. అంటే మనకు నచ్చినట్లుగా ఉన్నప్పుడు మాత్రమే మెచ్చుకోవడము, మనకు నచ్చినట్టుగా ఉంటేనే మెచ్చుకోవడము, మనకు కోరుకునే మార్పులు వస్తేనే మెచ్చుకోవడము కాదు. అది కాదు పెంపకం అంటే. అది అథారిటేరియన్ అవుతుంది, అథారిటేటివ్ కాదు. అది డెమోక్రటిక్ పేరెంటింగ్ కాదు. డెమోక్రటిక్ పేరెంటింగ్, అథారిటేటివ్ పేరెంటింగ్ ఏంటంటే వాళ్ళల్లో ఉన్న స్వతసిద్ధమైన సామర్థ్యం ఏదైతే ఉందో, టాలెంట్ ఏదైతే ఉందో దాన్ని గుర్తించి దానికి అప్రిషియేట్ చేయటం. దాని ద్వారా పిల్లలు కూడా ఏం నేర్చుకుంటారు, మా నాన్నకి నేను అంటే ఇష్టము, మా నాన్న ఎంకరేజ్ చేస్తారు అని నేర్చుకుంటారు. యాజ్ ఏ పేరెంట్ మై 2 మెయిన్ గోల్స్ ఆర్ టు హెల్ప్ మై చిల్డ్రన్ టు గెయిన్ సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ డిసిప్లిన్. ఇది మన పిల్లలకు నేర్పించాల్సింది. మార్కులు, ర్యాంకులు, నారాయణ చైతన్య మార్కులు, ర్యాంకులు, పొద్దున 6 గంటలు లేచి రెడీ అయిపోయేసి 7:30కి బస్సు పట్టుకొని 8:30 కాలేజీకి వెళ్ళిపోయేసి మళ్ళీ 8:30 గంటల వరకు కాలేజీలో స్టడీ అవర్స్ వచ్చి మళ్ళీ ఇంటికి రాగానే మళ్ళీ పుస్తకం ముందేసుకొని కూర్చొని 11 రోజు చదివిన వాళ్ళు మాత్రమే మంచి విద్యార్థిని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. పిల్లలకు కావాల్సింది మార్కులు, ర్యాంకుల కన్నా కూడా సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ డిసిప్లిన్. అంటే సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటే మీరు వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ ప్రవర్తనని వాళ్ళే కంట్రోల్ చేసుకుంటారు, వాళ్ళ గోల్స్ వాళ్ళే ఏర్పాటు చేసుకుంటారు, దానికి కావాల్సిన ఆ గోల్స్ సాధించడం కోసం కావాల్సిన ప్రవర్తనని వాళ్ళే డెవలప్ చేసుకుంటారు, ఆ గోల్స్ని సాధిస్తారు. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే ఆత్మగౌరవం. ఆ ఆత్మగౌరవం అనేది మీరు ఒక ఫాదర్గా నేను నా కొడుకుని లేకుండా నా కూతురుని ట్రీట్ చేసే విధానం బట్టి వాళ్ళ ఆత్మగౌరవం డెవలప్ అవుతుంది. పేరెంట్స్ ట్రీట్ చేసే విధానాన్ని బట్టి. ఎప్పుడైతే పేరెంట్ కరెక్ట్గా వాళ్ళని ప్రతిసారి తప్పు పట్టకుండా, వాళ్ళు మంచి చేసినప్పుడు అభినందిస్తూ, తప్పు చేసినప్పుడు దాన్ని ప్రైవేటుగా చెప్తూ, దాన్ని కూడా ఆ ప్రవర్తన మాత్రం తప్పుపడుతూ, పిల్లాడిని తప్పు పట్టకుండా ఉన్నప్పుడు వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది డెవలప్ అవుతుంది. ఆత్మగౌరవము, సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటే అస్సలు దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. వీ బికేమ్ వాట్ వీ థింక్ అబౌట్. ఏమవుతుంది అప్పుడు, ఎప్పుడైతే ద బెస్ట్ వే ఫర్ చిల్డ్రన్ టు బిలీవ్ దే ఆర్ విన్నర్స్ ఈజ్ ఫర్ దెమ్ టు సీ దెమ్ సెల్స్ విన్నింగ్.
చిన్న చిన్న విజయాలకు కూడా మనం అభినందిస్తూ ఉంటే, చిన్న చిన్నవి అడుగులు వేసినప్పుడు దాన్ని మనం సక్సెస్ కింద వాళ్ళని ట్రీట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మేము విన్నర్స్ అనే అభిప్రాయం వాళ్ళలో నమ్మకం ఏర్పడుతుంది, అభిప్రాయం ఏర్పడుతుంది. అప్పుడు వాళ్ళు విన్నింగ్ వైపుగా అడుగులు వేస్తారు. మీరు ఊహించని సక్సెస్లు వాళ్ళు సాధిస్తారు. ఐ టేక్ ఏ మినిట్ అవుట్ ఆఫ్ మై డే ఎవ్రీ నవ్ అండ్ దెన్ ఐ టుక్ ఇన్ టు ద ఫేసెస్ ఆఫ్ మై చిల్డ్రన్. పిల్లలతో స్పెండ్ చేయడం అంటే వాళ్ళతో కలిసి కూర్చొని కేవలం టీవీ షోలు చూడటము, జబర్దస్త్ షోలు చూడటం కాదు. వాళ్ళు కూర్చొని మాట్లాడాలి. వాళ్ళ ఫేస్లో వెలిగే మనతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎంత ఎంతూజియాజం చెప్తారు, ఎంత క్యూరియాసిటీ చెప్తూ ఉంటారు. మా నాన్న నా మాట వింటున్నాడు, మా అమ్మ మా నా మాట వింటుందని చెప్పేసి అంత చక్కగా అంటుంటారు. అది మనం చూడాలి. ఆ ఆనందాన్ని మనం చూడాలి. అప్పుడు వాళ్ళల్లో కూడా ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ యాజ్ ఏ పేరెంట్ ఈజ్ నాట్ సో మచ్ వాట్ హ్యాపెన్స్ వెన్ యు ఆర్ దేర్, ఇట్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ వెన్ యు ఆర్ నాట్ దేర్. ఇది పేరెంటింగ్కి మూల సూత్రం. అంటే నేనున్నంత వరకు నా పిల్లలు ఏమీ తప్పు చేయరండి. నువ్వు ఉన్నప్పుడు తప్పు చేయరు. నువ్వు పక్కకట్ట వెళ్ళగానే వాళ్ళ బిహేవియర్ మారిపోయింది అనుకోండి, యు ఆర్ ఫెయిల్డ్ యాజ్ ఎ పేరెంట్, యు ఆర్ ఫెయిల్డ్ యాజ్ ఎ ఫాదర్. ఎప్పుడు మనము మన పేరెంట్స్ సక్సెస్ అయినప్పుడు, నేను ఉన్నప్పుడే కాదు, నేను లేనప్పుడు కూడా నా బిడ్డ ఇంతకుముందు ఎలా ఉందో, ఇంతకుముందు ఎలా బిహేవ్ చేసిందో, ఇంతకుముందు ఎలా ప్రవర్తించిందో, ఇంతకుముందు ఎలా మాట్లాడిందో, ఇంతకుముందు ఎలా డ్రెస్ వేసుకుందో, అలాంటి డ్రెస్సులు, అలాంటి మాటలు, ఇలాంటివే కనుక నేను లేనప్పుడు కూడా అలాగే ఉంది అని అంటే అప్పుడు నువ్వు పేరెంట్గా, ఫాదర్గా సక్సెస్ కింద లెక్క. అంతే తప్ప మనం కంట్రోల్ చేస్తే సక్సెస్ కింద రాదు. ఎందుకంటే మనం ఎంతకాలం కంట్రోల్ చేస్తాము? హై స్కూలు, ఇంటర్మీడియట్, ఆ తర్వాత ఇంజనీరింగో, మెడిసినో, ఇంకోటో చేస్తారు. అప్పుడు ఇంట్లో ఉండరు, హాస్టల్లో ఉంటారు. హౌ కెన్ యూ కంట్రోల్? ఎలా కంట్రోల్ చేస్తాం మనం? వాళ్ళకి కావాల్సింది సెల్ఫ్ డిసిప్లిన్. వాళ్ళ ప్రవర్తనని వాళ్ళు కంట్రోల్ చేసుకుని ఆ క్రమశిక్షణ అనేది వాళ్ళకి రావాలి. అది నేర్పించడం అనేది పేరెంట్స్గా మన బాధ్యత. మీరు కూడా ఈ చిన్న చిన్న ఇన్సిడెంట్స్, ఒకటేంటి, పిల్లలు తప్పు చేస్తారు, అది సహజం. తప్పు చేసినప్పుడు వాళ్ళని ఎప్పుడూ కూడా వేరే వాళ్ళ ముందు తిట్టొద్దు, కొట్టొద్దు. పక్కకు తీసుకెళ్ళి వాళ్ళ ప్రవర్తనని తప్పు పట్టండి, వాళ్ళని కాదు. ఓకే. తరువాత ఒక నిమిషం గ్యాప్ ఇవ్వండి. గ్యాప్ ఇచ్చిన తర్వాత, ఐ నో యూ డిడ్ సంథింగ్ గుడ్, యువర్ బిహేవియర్ ఈజ్ రాంగ్, బట్ యు ఆర్ గుడ్, ఐ లవ్ యూ అని చెప్పేసి చెప్పండి. ఆటోమేటిక్గా పిల్లలు తమ పట్ల తమకు మంచి ఒపీనియన్ ఏర్పడుతుంది. అలాగే వాళ్ళ యొక్క చిన్న చిన్న విన్నింగ్స్ని కూడా సెలబ్రేట్ చేయండి, వాళ్ళ నమ్మకం ఏర్పడుతుంది. అలాగా సెల్ఫ్ డిసిప్లిన్ మన డెవలప్. అంతేగాని కొట్టడం తిట్టడం వల్ల ఏం ఉపయోగం లేదండి. సో కొట్టడం తిట్టడము సరైనవి కావని, కేవలం రివార్డ్ సిస్టమ్ ద్వారానే మనం బిహేవియర్ని మాడిఫికేషన్ చేయగలమని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా సైకాలజిస్ట్ చేసిన అధ్యయనాల్లోనూ, రీసెర్చ్లోనూ తేలిన విషయము. కాబట్టి ఈ సింపుల్ టిప్స్, ఇప్పుడు ఈ వీడియోలో చెప్పిన సింపుల్ టిప్స్ ఫాలో అయ్యారంటే మీరు ఒక గొప్ప ఫాదర్గా మీ పిల్లల యొక్క మనసులో నిలుస్తారు. అంతేకాదు, మీరు అక్కడ ఉన్నా లేకున్నా మీ పిల్లలు మంచి పౌరులుగా సమాజంలో నిలబడతారు. ఈ వీడియోలోని చెప్పిన పాయింట్స్ మీరు ఆచరిస్తున్నా కానీ, ఆచరించాక కానీ ఎలాంటి రిజల్ట్స్ ఇచ్చాయనే విషయం నాకు చెప్పండి. నేనైతే ఆచరించాను, నాకు చక్కగా మంచి రిజల్ట్స్ వచ్చాయి. సో మీరు కూడా ఆచరించండి, ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి, బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఆ రిజల్ట్స్ నాతో పంచుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. నేను మీ సైకాలజిస్ట్ విశేష్.